లాగౌట్ టైం అయింది, ఆల్మోస్ట్ అన్ని ప్యాకింగ్స్ అయినట్టు. ఇంకా పిల్లలు చూస్తే ఆడుతూ ఉన్నారు. అర్జున్ బైక్ మనం రెంట్కి తెచ్చుకున్నాం కదా, 700 per day, అది అప్పచెప్పడానికి వెళ్ళారు. సో అది అప్పచెప్పేసి వచ్చాక నేను వెళ్ళాలి. ఇంకొన్ని పచ్చి పచ్చి బట్టలు ఉన్నాయి, అవి లాస్ట్ మినిట్లో ఇట్లా డంప్ చేసేస్తా, ఇప్పుడే చేసేస్తా. రుహాన్ దాన్ని రండి, ఇంకా టైం అప్. మన కిందికి వెళ్ళేసరికి 10:30 అవుతుంది, 11 లాగౌట్, 10 అవుతుంది. దానా సో ఇది చెల్లెని ప్లీజ్ నాన్న, చెల్లెని అట్లా అల్లరి ఆట పట్టించకు. ఇగో స్కిడ్ అయితే ఎంత డేంజర్, వాటర్ ఉన్నాయి చూడు. ఎందుకు ఈ ఆటలు అవసరమా ఇప్పుడు? రా వద్దు నాన్న, ట్రిప్కి వచ్చినప్పుడు సేఫ్గా ఉండాలి, సేఫ్గా వెళ్ళాలి. ఏమైందో తిరుపతి ట్రిప్లో తెలుసు కదా ధనమా. టైం ఫల్ అవుట్ 10:25 అయింది. పిల్లల్ని అర్జున్ని బ్యాగ్స్ ఇచ్చి పంపించేసిన. నేను ఒక ఫైనల్ చెక్ చేయాలి అన్నీ, నాకు అది అలవాటు అనమాట. ఏ ట్రిప్కి వెళ్ళినా ఒకసారి అన్ని కింద ఇలా డ్రాస్ అన్నీ ఓపెన్ చేసేసుకొని. సో 11కి మా లాగౌట్, 10:25 అవుతుంది. 10:30 కల్లా నేను కింద ఉంటా. ఇలా వీడియో తీస్తూ అన్నీ చెక్ చేసేస్తున్నా. మెయిన్గా మనం మర్చిపోయేది ఏంటంటే ఇక్కడ ఛార్జర్స్ పెడతాం, ప్రతి ట్రిప్లో ఛార్జర్స్ మర్చిపోతాం. స్ట్రైట్నర్స్ అవన్నీ కబోర్డ్స్, ఏదో ఒక చిన్న వస్తువు అన్న మిస్ చేస్తాము. అందుకోసం నేను అన్నీ థరోగా చెక్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటున్నాను. రుహాన్స్ ఉన్నాడు కదా, దాని మీద ఆట పట్టించడానికి, దాన్ని ఎప్పుడు ఆట పట్టిస్తూనే ఉంటాడు. వాడికి కొంటెతనం ఎక్కువ. ఇందులో దాచాడు, ఇలాంటి వాటిలో దాచేస్తాడు, మనకు తెలీదు. ఇక్కడ వెనకాల టాయ్స్ పడిపోతాయి, మళ్ళీ అదే టాయ్ కావాలని ఎక్కువ గోల చేస్తారు, ఇరిటేట్ చేస్తారు, డే అంతా స్పాయిల్ చేస్తారు అనమాట. సో అందుకనే అన్నీ చెక్ చేసేసుకుంటున్నా. ఐ మిస్ దిస్ స్కూల్, ఐ మిస్ దిస్ రూమ్, ఇట్ వాజ్ ఆసమ్ రూమ్ అండ్ దట్ మై న్యూ ఇయర్ డే స్టార్టెడ్ ఇన్ దిస్ రూమ్. సో ఇట్స్ వెరీ నైస్. బాత్రూంలో సోప్స్ అవన్నీ కూడా మేము తెచ్చుకునే తీసేసా. ఈ సోఫాస్ ఇవన్నీ తీసేసా. సోఫా కింద కూడా ఒకసారి చెక్ చేసేసిన. సోఫాస్ కూడా ఒకసారి జరిపి చూస్తున్నా ఎందుకన్నా మంచిదని. సో వాళ్ళు సెట్ చేసేసుకుంటారులే, మనకి సంబంధం లేదు. ఇవన్నీ అయిపోయింది. వాళ్ళు మనకు కుకింగ్ స్టఫ్ ఇచ్చారు, మనం కుకింగ్ మేము యాడ్ చేయలే. ఫ్రిడ్జ్లో మేము 2 వాటర్ బాటిల్స్ తెచ్చుకున్నాం. నేను ట్రిప్కి కూడా ప్లాస్టిక్ ఎక్కువ వాడను, స్టీల్ బాటిల్స్ ఇంట్లో నుంచే తెచ్చుకున్నాం. సో ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకున్నాం అనమాట కూలింగ్ కోసం. లేదు అండ్ ఇవైతే మన కిచెన్ సామాన్లు ఏం తెచ్చుకోలే కాబట్టి చెక్ చేయక్కర్లేదు. దట్స్ ఆల్. ఏవి ఎక్కడ పెట్టాలి అక్కడ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్లో ఛార్జర్ ఉంది. దట్స్ ఆల్ ఫర్ ద డే. అండ్ కీస్ ఎక్కడున్నాయో మరి. సో నచ్చింది కదా ఈ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ వందన్స్ వరల్డ్ ఫర్ మోర్ వీడియోస్. స్టే ట్యూన్డ్. ఐ మిస్ యూ. బాయ్. ఇక్కడైతే బాబాయ్ చెప్పేసి స్టెప్స్ దిగాను. డోర్స్ ఓపెనే ఉంచా. యాక్చువల్ తాళం వేసి ఇవ్వాలో ఏంటో చెక్ చేయాలి. ఐ మిస్ దిస్ స్కూల్ అండ్ ట్యూబ్ ఒకటి ఉండాలి. మరి ట్యూబ్ గాలి తీసేసి తీసుకెళ్లారా అర్జున్ తెలీదు. ఇక్కడే వదిలేద్దాం అనుకున్నాము, బట్ మళ్ళీ అక్కడ సౌత్ గోవాలో ఇంకో ట్యూబ్ కొనమంటారు. మీకు తెలుసు కదా, ఎవ్రీ రూపీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ మీ. సో అందరూ మా బన్నీ క్రిస్మస్ బన్నీ లాగా ఎట్లా చేస్తుంది, ఆ బన్నీ క్యాప్ పెట్టుకొని వంట పిల్ల. అర్జున్ తాళం వేయలే, ఓపెన్ చేసి ఉంచి ఇవ్వాలి కదా. తీసుకురా. ఓకే బాయ్. సో దిస్ ఆల్ ఫర్ టుడే. మా బ్యాగ్స్ ఇద్దరికి 2 బ్యాగ్స్, అదొక ఎక్స్ట్రా బ్యాగ్ తయారైంది ఎందుకంటే కొంచెం షాపింగ్ చేశాను కాబట్టి. షాపింగ్ కోసం తీసుకున్న బ్యాగ్. రుహాన్స్ ఒక బ్యాగ్ వేసుకుంటాడు, నేను ఆ బ్యాగ్ వేసుకుంటా. గుడ్ బాయ్. నువ్వు పెద్ద బ్యాగ్ పట్టుకోలేవు, అలర్ట్ చేయకు. దాన్ని ఏది ఈ బ్యాగ్ నేను. ఓకే బాయ్ చెప్పావా రుహాన్స్ అంకుల్కి? థ్యాంక్ యూ చెప్పు, బాయ్ చెప్పు. వీ ఎంజాయ్డ్ యువర్ సర్వీస్. సో దట్స్ ఆల్ ఫర్ ద డే. పట్టుబట్టాడు ఆ బ్యాగ్ పట్టుకుంటా అని, సర్లే అని చెప్పాను. ఈ జెర్కిన్ ఏంటంటే మనకి హైదరాబాద్లో చల్లగా ఉండే కదా, సో జెర్కిన్ వేసుకున్నాం. ఇక్కడేమో డే టైంలో వేడిగా ఉంటుంది, నైట్ టైంలో చల్లగా ఉంటుంది. సో అటు వింటర్ క్లోత్స్ అటు సమ్మర్ క్లోత్స్ 2 తెచ్చుకోవాల్సిందే. సో దిస్ వాజ్ మై జర్నీ విత్ బెలాజియో. ఇట్ వాజ్ నైస్. సో దట్స్ ఆల్. ప్యారెట్కి ద ఫైనల్ బాయ్ ఫర్ ప్యారెట్. ఇది మేమున్న బెలాజియో రిసార్ట్ కమ్ రూమ్. బాయ్ చెప్తాను ప్యారెట్కి. బాయ్. భలే పలకరిస్తుంది ఇది వచ్చి. సీ యూ అగైన్. బాయ్. హోప్ వీ డోంట్ సీ ఆర్ వి సీ. నెక్స్ట్ టైం ఇక్కడ ఉంటామో ఉండమో తెలియదు కానీ బాయ్. దాను రా లేట్ అవుతుంది ఇంకా, చెప్పిన బాయ్ చాలు. సో దట్స్ ఆల్. బై ప్యారెట్. బాయ్ గోవా. బాయ్ దిస్ నార్త్ గోవా అండ్ నెక్స్ట్ విల్ గో టు సౌత్ గోవా. నడుచుకుంటూ వెళ్ళిపోతాము. అది పెట్టేసుకున్నాం టైమరు. అండ్ దాని తర్వాత ఏం చేస్తామంటే
అక్కడికి వెళ్ళిన తర్వాత బస్సు ఎక్కుతాము. ఎందుకంటే మాకేం చేశారు తెలుసా, 1500 చెప్పారు ఇక్కడ డ్రాప్ చేయడానికి. 10 నిమిషాలే, గూగుల్ మ్యాప్లో వస్తే 10 నిమిషాలు. మాకు తెలిసి ఇలాంటి చీటింగ్స్ జరుగుతాయని. ఎక్కడైనా కామన్ కదా, కొత్త వాళ్ళని ఏదో ఒకటి చేసి తోచుకోవాలి, ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు. సో చూసి 15 మినిట్స్ డిస్టెన్స్కి 1500 ఉండదు. సో మేము 500 అన్నాడు లాస్ట్కి. మేము 500 అంటే 600 అన్నాడు. ఇదంతా కాదు, పక్కనే బస్ స్టాప్ ఉందని చెప్పి బస్ ఎక్కి ఇక్కడ దిగాము. మాకు ఈచ్ 10 రూపీస్ టికెట్, 20 రూపీస్ టికెట్ అయింది. దాని తర్వాత దిగాము, లొకేషన్ పెట్టుకున్నాం, వచ్చేసాం. సింపుల్. సో మనం అలా సేవ్ చేసుకుంటే ప్రతి చోట చాలా మిగులుతాయి. ఎక్కడ అవసరమో అక్కడ ఖర్చు పెట్టాలి, ఎక్కడ సేవ్ చేయాలో అక్కడ సేవ్ చేసుకోవాలి. ఐల్ మిస్ దిస్ కోకోనట్ రేస్. సౌత్ గోవాలో ఎంజాయ్ చేద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఏదేదో స్టఫ్ కొనుక్కుంటున్నాడు, సరిపోలేదంట. పాస్తా చేసినాము, అవి ఇవి అన్నీ తిన్నారు, ఇంకా స్టఫ్ కొంటున్నాను. చేస్తూ ఉండాలి. రువాన్ షూబ్ గాలి తీసి బ్యాగ్లో పెట్టారంట. ట్యాన్ అయిపోయా, వచ్చినప్పుడు ఉన్నంత కలర్ ఉండవు. అసలేం మనం చామన్ చేయం. ఈ స్విమ్మింగ్ పూల్ ఇవన్నీ అంటే చాలా డార్క్ అయిపోతాను నేనైతే. మన ధన్వి, మన బాలా త్రిపుర సుందరి లాంటి కలర్ గురించి మాట్లాడకూడదు, తప్పండి. మన బాలా త్రిపుర సుందరి అయితే చక్కగా ఏం కాదు అలాంటి కలర్, అందుకే అలా రావాలనుకున్నా, వచ్చింది. గుడ్, అర్జున్ లాగా. సో ఐల్ మిస్ దిస్ రూమ్. అవన్నీ వద్దు, ఏదో ఒక్కటి తీసుకో. అది కూడా ఏంటి, మనం బయట ఉన్నాం కాబట్టి. జనరల్గా నేను ఇవన్నీ ఎంకరేజ్ చేయ. అన్నీ పింక్లే కావాలి. పింక్ 3 హ్యాట్లు కొనిందండి. మోసేది ఎవరు? మనమే. లేకపోతే బుంగమూతి పెట్టేయడం. ఇంకా పోన్లే అని వాళ్ళ నాన్న కొనిచ్చాను. నేనైతే అసహ్యంగా కొన్నాను అని చెప్పాను. బట్ ఏం చేస్తాం, ఇంకా కొన్నిసార్లు తప్పదు. అయినా కూడా ఇంకా స్ట్రిక్ట్ చేయాలి వీళ్ళని. 41 అవుతుంది. 11 షాప్ లాగౌట్ అని చెప్పాను కదా, చెక్అవుట్. కీపింగ్ డిహైడ్రేటర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఒక అయ్యా లాలీపాప్ షాప్ చూసి కొనుక్కున్నారు. ఎన్ని రోజులు జంక్ ఫుడ్కి దూరంగా ఉండే. షాపింగ్ మాల్ ఉంది, కొన్ని ట్రై చేద్దాం అనుకుంటున్నాను. షాప్ ఇది ఫేమస్, ఇక్కడ పల్లీలో పెట్టి కొన్నాను. ఇక్కడ ఫేమస్ ఎలా ఉండవు. దానులే నాన్న కూర్చుంటాడులే. యాక్చువల్గా మేము చాలాసేపు వెయిట్ చేస్తాం బస్ కోసము, ఎందుకంటే రూట్స్ అన్ని జామ్ ఉండడం వల్ల, న్యూ ఇయర్ వల్ల. దాను, హౌ వాజ్ యువర్ ఎక్స్పీరియన్స్ వెయిటింగ్ అట్ ద బస్ స్టాప్? గుడ్ ఆర్ బ్యాడ్? అప్పుడప్పుడు పిల్లలకి పేషెన్స్ కూడా నేర్పియాలి. మనం అప్పుడు ఎంతసేపు వెయిట్ చేసే వాళ్ళం బస్ స్టాప్లో, కొంతసేపు వెయిట్ చేయడానికి కూడా ఓపిక లేదు వీళ్ళకి. అండ్ ఈరోజు న్యూ ఇయర్ సందర్భంగా రోడ్స్ అన్నీ బ్లాక్ ఉన్నాయి. ఒకవేళ క్యాబ్ బుక్ చేసుకున్న 1500, బస్లో అయితే మనకు 40 రూపీస్ 100 మ్యాక్సిమం. న్యూ ఇయర్ కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకున్నాం దానికోసము. సో న్యూ ఇయర్ కాబట్టి హార్డ్లీ ఎక్కడైనా ఇప్పుడు క్యాబ్ బుక్ చేసుకున్నా ట్రాఫిక్ జామ్ ఉంటుంది, బస్ అయినా ట్రాఫిక్లో ఆగాల్సిందే. సో దానికోసం మనం తొందర పడిపోయి మనము వెయిట్ చేసుకోకుండా అక్కడ వెళ్ళినా ఆగుతుంది. మేము కొంచెం వెయిట్ చేసాము, చాలానే అయింది. ఒక ½ అవర్ కంటే ఎక్కువనే వెయిట్ చేసాము. చెయ్యగా కొన్ని రూట్స్ బ్లాక్ ఉన్నాయి, బస్సులు రావట్లేవని అర్థమైంది. సో అప్పుడు మళ్ళీ బస్సు వచ్చాక ఇంకా ఆల్మోస్ట్ క్యాబ్ బుక్ చేసుకొని ఇంకా వెళ్దాం అనుకొని క్యాబ్లో బ్యాగ్స్ కూడా పెట్టేసాము. అప్పుడు బస్సు వచ్చింది. ఇంకా బస్సు రాగానే అర్జున్ రైట్ తీసుకో, క్యాబ్లోనే వెళ్దామన్నాడు. ఇంతసేపు వెయిట్ చేసి బస్సులో వెళ్ళకుండా ఉంటామా? ఏం కాదు, బ్యాగ్లన్నీ దించేసి మనం ఇంకా క్యాబ్ ఎక్కలే కదా అని చెప్పి ఇంకా లక్కీగా బస్సు ఎక్కేసామన్నమాట. సో అప్పుడప్పుడు ఇలా కూడా జరుగుతాయి. ఆల్ గుడ్ టైమ్సే ఉండవు. కొన్నిసార్లు వెయిటింగ్, పేషెన్స్ మనకి ట్రిప్లో నేర్పించేది. దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్సింగ్ గుడ్ బ్యాడ్ ఎవ్రీథింగ్. సో మేము పంజిమ్ వెళ్తున్నాము, కలంగూట్ నుంచి పంజిమ్ వెళ్తున్నాం. రోడ్స్ అన్ని బ్లాక్ బికాస్ బాగా బీచ్, కలంగూట్ బీచ్ ఇవన్నీ ఉంటాయి కదా బీచెస్. ట్రాఫిక్ జామ్, ఓవర్ నైట్ ఉన్న వాళ్ళు బైక్స్ అక్కడే పార్క్ చేసి. సో న్యూ ఇయర్ టైంలో అయితే ఇది సీజన్ అన్ సీజన్లో వస్తే సేఫ్గా ఎంజాయ్ చేయొచ్చు. సీజన్లో వస్తే అయితే ఫుల్ ట్రాఫిక్లో ఇరుక్కోవాల్సిందే. పాత రోజులు గుర్తొస్తున్నాయంట. మా బాబు చూడు, బేబీ మేము ఓల్డెన్ డేస్లో ఇలానే వెళ్ళే వాళ్ళము. ఇలా బస్ అంతే కదండి, ఒక ఊరికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా అంతే కదా. మనము ఒక బస్సు ఎక్కేసి వెయిట్ చేసి మళ్ళీ కాసేపు కబుర్లు చెప్పుకుంటూ ముచ్చట్లు పెట్టుకుంటూ చక్కగా మధ్యలో పల్లీలు వచ్చినా కొన్నాం, ఏవైనా ఫుడ్ ఐటమ్స్ వచ్చినా లైక్ లస్సీలు, వాటర్ నోట్లో పెట్టకు అలా ఏ వచ్చినా కొనుక్కొని తింటూ మాట్లాడుకుంటూ అదొక టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్ కదా. నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఈ ప్లేస్ ఏంటి, ఆ బోర్డు ఏంటి, ఈ బోర్డు ఏంటి, ఎప్పుడు ఒకేలాగా లైఫ్ ఎంజాయ్ చేస్తే ఏముంటుంది కదా. పేషెన్స్, వెయిటింగ్ నోట్లో పెట్టొద్దన్నా. ఇలా వీళ్ళకి అన్నీ నేర్పియాలి మనము. దే షుడ్ టేస్ట్ ఆల్ ద థింగ్స్ ఇన్ ద లైఫ్. అప్పుడే లైఫ్ది విలువ తెలుస్తుంది. ధనమా
టైం ఉన్నప్పుడు మాత్రం వెయిటింగ్ చెయ్యాలి. టైం లేదనుకుంటే చక్కగా వేరే ఆప్షన్ వెతుక్కోవచ్చు. సో నాకైతే మా ఆయనతో చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటున్నా. ఇప్పుడు నేను వీడియో తీస్తున్నా అని చెప్పి ఏదో పూజ వీడియో చూస్తున్నారు. అచ్చా అర్చన జరుగుతున్నట్టుంది, ఆన్లైన్ అర్చన. డాల్ఫిన్ సర్కిల్ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. డాల్ఫిన్ సర్కిల్ నుంచి రూట్లు అన్నీ వెళ్తూ ఉంటాం మనము. ఆంధ్ర రుచులు అటు వస్తుందా. Hope you all like this travel video. See you in my next video. Until then, take care. Bye bye. Love you. Please don't forget to like and subscribe.